ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం। ఈరోజు మనం ఈ వీడియోలో గణితానికి సంబంధించిన ఒక సరికొత్త బోధనాభ్యసన సామగ్రిని చూద్దాం। ఈ బోధనాభ్యసన సామగ్రిని ఉపయోగించి ఇచ్చిన సంఖ్యలో ఏ స్థానాలలో ఏమేమి ఉన్నాయో చాలా సులభంగా తెలుసుకోవచ్చు। ఏ పిల్లలైతే ఈ సామర్థ్యంలో వెనుకబడి ఉన్నారో అటువంటి పిల్లలకి ఈ బోధనాభ్యసన సామగ్రిని వినియోగించి చాలా సులభంగా అవగాహన చేయవచ్చనేది నా ఉద్దేశం। ఈ బోధనాభ్యసన సామగ్రిలో ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం। ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలను స్థానాలతో పోల్చడం చేశాను। అన్నిటికన్నా చిన్న బొమ్మ టామ్ అనే దాన్ని యూనిట్ ప్లేస్తో పోల్చడం చేశాను। దాని తర్వాత మరికొంత పెద్ద బొమ్మని జెర్రీ అన్నమాట, దానిని టెన్స్తో పోల్చాను। దానికన్నా ఇంకొంచెం పెద్ద బొమ్మ మిక్కీ మౌస్ని హండ్రెడ్స్తో పోల్చడం చేశాను। ఇలా బొమ్మలతో ఆ స్థానాలని సులభంగా పోల్చడం వలన పిల్లలు చాలా సులభంగా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా। ఈ బోధనాభ్యసన సామగ్రిని 2 డిజిట్ నెంబర్స్కి అదేవిధంగా 3 డిజిట్స్ నెంబర్స్ కూడా వినియోగించుకునే విధంగా తయారు చేశాను। ఇప్పుడు వీటిని ఎలా వినియోగించాలో చూద్దాం। 3 డిజిట్ నెంబర్కి ఈ టీఎల్ఎంని ఎలా ఉపయోగించాలో చూద్దాం। నెంబర్ ఈస్ 854. yes, 4 is in ones place. 5 is in tens place. 8 is in hundreds place. 4 is in ones place. 5 is in tens place. 8 is in hundreds place. It is ones. వన్స్ ని టామ్ తో పోల్చాను కాబట్టి టామ్ లో వేస్తున్నాను। ఇట్ ఈస్ టెన్స్, నేను జెర్రీని టెన్స్ తో పోల్చుకున్నాను కాబట్టి టెన్స్ వేస్తున్నాను। ఇట్ ఈస్ హండ్రెడ్స్, నేను మిక్కీ మౌస్ ని హండ్రెడ్స్ తో పోల్చుకున్నాను కాబట్టి దీంట్లో వేస్తున్నాను। ఈ విధంగా ఒక నెంబర్లో ప్లేసెస్ కాన్సెప్ట్ని బొమ్మలతో పోల్చడం ద్వారా పిల్లలకి చాలా సులభంగా నేర్పించవచ్చు। ఇప్పుడు మనం 3 డిజిట్ని చూసాం। ఇదే విధంగా 2 డిజిట్ నెంబర్ కూడా ప్లేసెస్ని పిల్లల చేత చాలా సులభంగా ఐడెంటిఫై చేయించవచ్చు। ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఇలా స్థానాలని బొమ్మలతో పోల్చడం ద్వారా నేర్పించాలి। క్రమక్రమంగా ఈ బొమ్మలని తీసేసి ఒక నెంబర్ ఏ స్థానంతో స్టార్ట్ అవుతుందని పిల్లలకి అవగాహన పరచాలి। ఇలా చేయడం ద్వారా కాన్సెప్ట్ని చాలా సులభంగా నేర్చుకుంటారు। ముఖ్యంగా ఈ బొమ్మలు పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి చాలా సులభంగా నేర్చుకుంటారనేది నా ఉద్దేశం। వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు।